ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. రాత్రి వేళ ఎవరు లేని దట్టమైన అడవుల్లో లేదా మూసివేసిన పురాతన దేవాలయాల్లో ఎవరో చీకట్లో తిరుగుతున్నట్లు అనిపించే సంఘటనల గురించి మీరు వినే ఉంటారు కదా. ఈరోజు మన ఈ విశ్లేషణలో అంతుచిక్కని ఒక పారానార్మల్ రహస్యాన్ని అచ్చం ఒక మోడర్న్ ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోణంలో డీకోడ్ చేయబోతున్నాం. 5000 ఏళ్ల నాటి ఒక పురాతన అనుమానితుడి ప్రొఫైల్ని మనం పరిశీలిద్దాం. యుగాలు మారుతున్నా ఇంకా సజీవంగానే ఉందంటున్న ఒక భయంకరమైన శాపం వెనుకున్న అసలు నిజాన్ని బయటపెడదాం. సిద్ధంగా ఉన్నారా? సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మధ్యప్రదేశ్లో అసీర్గఢ్ అని ఒక పురాతన కోట ఉంది. అందులో ఒక శివాలయం ఉంటుంది. రాత్రిపూట ఎవరూ లేకుండా దానికి గట్టిగా తాళం వేసుంచుతారు. కాని ఇక్కడే ఒక వింత జరుగుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఆ గుడి తలుపులు తీసేసరికి లోపల శివలింగంపై తాజా పువ్వులు, చందనం కనిపిస్తాయి. ఆలోచించండి, అంత కట్టుదిట్టమైన కోటలోకి వెళ్ళి ప్రతిరోజూ పూజలు చేస్తున్న ఆ అదృశ్య వ్యక్తి ఎవరయ్యుంటారు? ఈ ఒక్క ప్రశ్న దశాబ్దాలుగా ఎంతోమంది పరిశోధకులకి నిద్రలేకుండా చేస్తోంది. అయితే ఈ మిస్టరీ గురించి స్థానికులు చెప్పే విషయాలు వింటే మాత్రం నిజంగానే ఎవరికైనా ఒళ్ళు గగురుపడుతుంది. ఆ కోట పరిసరాల్లో, అలాగే ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఒక వింత ఆకారం తిరుగుతున్నట్టు ఎన్నో రిపోర్ట్సున్నాయి. 100 ఏళ్లుగా స్నానం చెయ్యని ఒక శరీరం, కారే చీము నెత్తురులతో, నుదుటిపై ఒక పెద్ద మానని గాయం. ఆ మనిషి ఎవరైనా కనిపిస్తే ఆ రక్తం ఆగడానికి స్థానికులను కొద్దిగా నూనె అడుగుతుంటాడని చెబుతుంటారు. వినడానికే చాలా భయంగా ఉంది కదూ. కరెక్ట్గా ఇక్కడే మన కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఈ మోడర్న్ క్రైమ్ సీన్కి 5000 ఏళ్ల క్రితం నాటి ఒక పురాణ యోధుడికి అసలు లింకేంటి? ఈ లక్షణాలన్నీ కలుస్తున్న ఆ ప్రైమ్ సస్పెక్ట్ మరెవరో కాదు, సాక్షాత్తు ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ. అవును, కురుక్షేత్ర యుద్ధం ముగిసి 5000 ఏళ్లు దాటుతున్నా అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా అన్నదే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద మిస్టరీ. ఇప్పుడు మనం గమనించాల్సిన ఒక అత్యంత ఆసక్తికరమైన సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ అనుమానితుడి మానసిక స్థితి. ద్రోణాచార్యుడు తన కొడుకైన అశ్వత్థామను పిచ్చిగా ప్రేమించాడు. కాని అర్జునుడి మాత్రం ఒక బెస్ట్ స్టూడెంట్గా అత్యున్నత స్థాయిలో గౌరవించాడు. ఈ చిన్న తేడా ఉందే, అది అశ్వత్థామలో విపరీతమైన అసూయను, అలాగే లోతైన అభద్రతాభావాన్ని పెంచేసింది. ఈ సైకలాజికల్ డివైడ్ ఒక గొప్ప యోధుడిని మానసిక సంఘర్షణకు ఎలా గురిచేసిందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనం ఈ సస్పెక్ట్ ప్రొఫైల్ని డీకోడ్ చేద్దాం. అతను మామూలు మనిషి కాదు, ఒక అజేయుడైన యోధుడు. పుట్టుకతోనే అతని నుదుటిపై ఒక మ్యాజికల్ మణి ఉండేది. దానివల్ల అతనికి ఆకలి, దప్పిక, అలసట, భయమనే. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని తనకున్న అపారమైన శక్తులు, కౌరవుల పట్ల ఉన్న విధేయత, అలాగే పాండవుల మీద ఉన్న పాత ద్వేషం, ఇవన్నీ కలిసి అతన్ని ఒక ట్రాజిక్ హీరోగా మార్చేశాయి. అన్లిమిటెడ్ పవర్ ఉండి సరైన మార్గదర్శకత్వం లేకపోతే ఒక మనిషి ఒత్తిడికి ఎలా తలొగ్గుతాడో ఇతని జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు ఈ క్రైమ్ తాలూకు టైమ్లైన్ని ఒకసారి పరిశీలిద్దాం. చీకటి పడుతున్న వేళ తన ప్రాణమిత్రుడు దుర్యోధనుడు చావు బతుకుల మధ్య ఉండటం చూసి అశ్వత్థామ ప్రతీకారంతో రగిలిపోయాడు. రాత్రిపూట యుద్ధం చేయకూడదనే పవిత్రమైన నియమాలను బ్రేక్ చేసి నేరుగా పాండవుల శిబిరంపై దాడి చేశాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న ఉపపాండవులను అత్యంత దారుణంగా ఊచకోతకోశాడు. ఒక నోబుల్ వారియర్ కేవలం ప్రతీకారంతో కళ్ళు మూసుకుపోయి ఒక మృగంగా ఎలా మారిపోయాడో ఈ సంఘటనలు చెప్తున్నాయి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఇది కేవలం కొన్ని హత్యలకే పరిమితం కాలేదు. ఆ శత్రువుల వంశాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో తెల్లవారుజామున బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగించి గర్భంలో ఉన్న ఉత్తర కుమారుణ్ణి టార్గెట్ చేశాడు. ఇది ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధమైన చర్య కదా. ఒక అన్బార్న్ చైల్డ్ని టార్గెట్ చేసి ఒక డైనాస్టీ ఫ్యూచర్ని అంతం చేయాలని చూడటం అనేది చరిత్రలోనే ఒక అతిపెద్ద నేరంగా మిగిలిపోయింది. ఈ అమానుషమైన నేరానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడు విధించిన తీర్పేంటో తెలుసా? ఇది అచ్చం ఒక క్రైమ్ ఫైల్లో రికార్డ్ చేయబడిన ఎప్పటికీ చెరిగిపోని శిక్షలా అనిపిస్తోంది. నీ నుదుటిపై ఉన్న మణి తొలగించబడుతుంది. ఎప్పటికీ మానని రక్తం మరియు చీముకారే గాయంతో ఈ కలియుగం అంతమయ్యే వరకు నువ్వు ఒంటరిగా అనాథలా తిరుగుతూనే ఉంటావు. అబ్బా, ఒక మనిషి భరించగలిగే అత్యంత కఠినమైన బరువైన తీర్పిది కదూ. ఈ శాశ్వత శిక్ష తాలూకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకసారి చూడండి.
సమాజానికి పూర్తిగా దూరంగా ఐసోలేషన్లో ఉండాలి. కుళ్ళిన శరీరంతో ఎవ్వరూ ఆహారం గాని కనీసం కాసిని నీళ్లు కాని ఇవ్వకూడదు. అన్నింటికీ మించి అసలు మరణం అనే విముక్తినే నిరాకరించడం. అంటే ప్రతిక్షణం తాను చేసిన ఘోరమైన తప్పును గుర్తు చేసుకుంటూ చావు కోసం ఎదురుచూస్తూ బతకడమే ఆ శిక్ష. ఈ కంటిన్యూయస్ మెంటల్ అండ్ ఫిజికల్ టార్చర్ని ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు కదా. సో ఇప్పుడు ఈ పురాణాల ఆధారాలను ఆధునిక కాలంలో మనం చెప్పుకున్న అసీర్గఢ్ కోట సంఘటనలతో కనెక్ట్ చేద్దాం. అంతులేని ఈ నరకాన్ని అనుభవిస్తున్న మన సస్పెక్ట్ ప్రత్యేకంగా దట్టమైన అడవుల్లో మూసివేయబడిన పురాతన శివాలయాల దగ్గరికే ఎందుకు వస్తున్నట్లు? ఆ ఏకాంతంలో ఉన్న శివలింగాలకే క్రమం తప్పకుండా పూజలు చేయడానికి అసలు కారణమేమయ్యుంటుంది? ఆలోచించండి. ఇదిగో ఈ పాయింట్ మనకు ఆ విషయం అండి, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని చేస్తోంది ఏంటంటే, చారిత్రక గ్రంథాల ప్రకారం ద్రోణుడు చాలా గొప్ప శివభక్తుడు. పైగా అశ్వత్థామ కూడా సాక్షాత్తు ఆ శివుని అంశతోనే జన్మించాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోందంటే 5000 ఏళ్లుగా ఈ భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్న అతను తన శాప విముక్తి కోసం ఆ పరమశివుణ్ణి కరుణించమని ఇంకా వేడుకుంటూనే ఉన్నాడని ఈ థియరీ చాలా స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు ఈ మిస్టరీని కాస్త సైంటిఫిక్ కోణంలో కూడా విశ్లేషిద్దాం. పురాణాల్లోని అంశాలను ఆధునిక సైన్స్తో పోల్చి చూస్తే ఆ నుదుటిపై ఉండే దివ్యమణిని మనం ఒక అడ్వాన్స్డ్ బయోచిప్ లేదా ఒక రేడియేషన్ ప్రొటెక్టర్గా అనుకోవచ్చా? అలాగే చావు లేకపోవడం అనేది టెలోమియర్ మ్యానిపులేషన్ లేదా ఏదైనా జెనెటిక్ ఇంజనీరింగ్కి సంకేతం కావచ్చు. ఇక ఆ మానని గాయమంటారా? బహుశా కణాలు చనిపోకుండా నిరంతరం ఇన్ఫెక్షన్కు గురయ్యే ఒక బయోలాజికల్ ప్రాసెస్ కావచ్చు. ఒక ప్రాచీన గాథలో ఎంతో అడ్వాన్స్డ్ సైన్స్ ఎలా దాగి ఉందో చూస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుందా? ఇక్కడి నుండి మన అనాలిసిస్ మరింత ఇంట్రెస్టింగ్గా ఎలా మారుతుందో చూద్దాం. భవిష్య పురాణం ప్రకారం అతను కేవలం ఆ శిక్షను మాత్రమే అనుభవించడం లేదు. ఈ కలియుగం ముగింపులో రాబోయే కల్కి అవతారానికి ఆయన కమాండర్గా ఉండేందుకు వెయిట్ చేస్తున్నాడు. దట్ మీన్స్ అతని ఉనికికి, అతని అమరత్వానికి భవిష్యత్లో జరగబోయే ఒక గొప్ప ధర్మయుద్ధంలో ఒక అతిపెద్ద ప్రయోజనం దాగి ఉందన్నమాట. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ నుండి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన సైకలాజికల్ పాయింట్ ఒకటి ఉంది. దాన్ని అశ్వత్థామ కాంప్లెక్స్ అంటారు. ఇది హద్దుల్లేని అహంకారం, విపరీతమైన అసూయ మరియు గుడ్డి ప్రతీకారం. ఒక మనిషి ఆత్మను శాశ్వతంగా ఎలా నాశనం చేస్తాయో చెప్పే ఒక పవర్ఫుల్ సింబల్. మన చేతిలో అపారమైన శక్తి ఉన్నప్పుడు విచక్షణ కోల్పోతే ఎదురయ్యే పరిణామాలు యుగయుగాల పాటు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ అశ్వత్థామ కథ మనకొక హెచ్చరికలా చెబుతోంది. ఇక చివరగా మన ముందు మిగిలిపోయే ఆ $1 మిలియన్ ప్రశ్న. చరిత్రలో దాగిన ఒక సజీవ హెచ్చరికలా అశ్వత్థామ ఇప్పటికీ మన మధ్యే ఆ చీకటి అడవుల్లో, ఆ పాడుబడ్డ కోటల్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాడా? అసీర్గఢ్ గుడి తలుపులు తెరిచిన ప్రతిసారి ఈ అంతుచిక్కని మిస్టరీ కాలాన్ని దాటి మనల్ని ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటుంది. బహుశా ఆ పశ్చాత్తాపం, ఆ కఠినమైన శిక్ష ఇంకా ముగియలేదేమో. ఆలోచించండి, ఈ సస్పెన్స్ నిజంగా ఎవరికైనా నిద్ర లేకుండా చేస్తుంది కదో. ఈరోజుకింతే. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.